If you do one Mumbai, lose Baluchistan. ఇది మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవెల్ గారు పాకిస్తాన్కు ఇచ్చిన హెచ్చరిక. సో ఇవాళ ఈయన మాట్లాడిన ఈ వీడియో ఎంత వైరల్గా సర్క్యులేట్ అవుతుంది అంటే నిన్న కూడా నేను మాట్లాడాను. మన బలూచ్ మిత్రులు ఏం చేస్తున్నారు అంటే కరాచీ నుంచి రావిల్పిండి, కరాచీ నుంచి లాహోర్ అంటే సౌత్ నుంచి వెస్ట్ వైపుకి పాకిస్తాన్ తన సైన్యాన్ని, తన ఎయిర్ ఫోర్స్ని, అలాగే కరాచీ పోర్ట్ వద్ద వాళ్ళ నేవీని హై అలర్ట్లో ఉంచారు. సో ఎప్పుడైతే వీళ్ళ సైనికులు భయపడుతూ ఎల్ఓసి దాకా, పిఓకే దాకా వస్తున్నారో అటువైపు బలూచిస్తాన్ వైపు మీకు ప్రాంతాలు ఖాళీ అయ్యాయి. మరి ఏం చేస్తున్నారండి మన వాళ్ళు? పదే మాట్లాడుకున్నాము. సో ఇవాళ మేము ఇక్కడ ఏంటి మ్యాంగుచోర్ సిటీ, సో ఈ మ్యాంగుచోర్ సిటీలో మేము ఏం చేసాము బలూచ్ లిబరేషన్ వాళ్ళు మీకు నాకు చూపిస్తున్నారు. అంటే కలాత్ జిల్లా, దీన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. మీరు చరిత్ర పుస్తకాల్లో చదివేరు అనుకోండి, భారత్ పాకిస్తాన్ విడిపోయిన తరువాత ఈ కలాత్ జిల్లా ఉంది చూసారా, బలూచిస్తాన్లో అతి ముఖ్యమైన ఒక రాష్ట్రం. సో వీళ్ళు మేము భారత్తో కలిసిపోతాము అని చెప్పి చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. మహమ్మద్ జిన్నా కూడా అబ్జెక్ట్ చెయ్యలేదు, ఎందుకంటే వీళ్ళ గురించి బాగా తెలుసు. ఎక్కువ షియా ముస్లిమ్స్ ఉంటారు. ఎలాగైతే మీకు గిల్గిట్ బల్టిస్తాన్లో మీకు షియా ముస్లిమ్స్ ఎక్కువ, పాకిస్తాన్లో సున్నీ ముస్లిమ్స్. సో ఈ సున్నీ ముస్లిమ్స్ ఎప్పుడూ కూడా షియా ముస్లిమ్స్ని చిత్రహింసలు పెడుతూ ఉంటారు, వాళ్ళ మహిళలను మానభంగాలు చేస్తూ ఉంటారు. సో పిల్లలకి చదువులు లేకుండా తీవ్రవాదులుగా కన్వర్ట్ చేస్తూ ఉంటారు. అంటే సున్నీ ముస్లిమ్స్దే పై చెయ్యి అన్నట్టుగా పాకిస్తాన్ అనబడే దేశము వ్యవహరిస్తుంది. మరి బలూచిస్తాన్ అంటారా, ఈరాన్కి సరిహద్దుల్లో ఉండే ఒక ప్రాంతము. అక్కడ షియా ముస్లిమ్స్ యొక్క పాపులేషన్ చాలా ఎక్కువ. కాబట్టి ఈ కలాత్ అనబడే జిల్లాలో మీకు మ్యాంగుచూర్ అనబడే నగరాన్ని ఇవాళ బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు టోటల్గా స్వాధీనము చేసుకొని, మీరు ఆ దృశ్యాలు చూస్తే ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క బిల్డింగ్ పైన, ప్రతి ఒక్క ఆఫీస్కి, అంటే ఆ బిల్డింగ్లో ఉండే ఆఫీస్, ఇక్కడ బలూచ్ లిబరేషన్ ఆర్మీ వీరులు తుపాకులు పట్టుకొని గస్తీ కాస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే బలూచిస్తాన్ ఒక విడి దేశమా, ఒక విడి ప్రాంతమా అన్నట్టు ఉంటుంది. లేదండి, ఇది పాకిస్తాన్లో ఒక భూభాగం. ఇది ఇవాళ అందరూ మర్చిపోయారు. బలూచిస్తాన్ అంటేనే ఒక సెపరేట్ స్టేట్, ఒక సెపరేట్ కంట్రీ అన్నట్టుగా ఉన్నారు. వీళ్ళు కూడా ప్రతి ఒక్క బిల్డింగ్లో ఒక బలూచ్ పోరాటదారుడు తుపాకీ పట్టుకొని ఆ బిల్డింగ్కి రక్షణగా ఉన్నాడు. పాకిస్తాన్ సైనికులు ఎక్కడ ఉన్నారు? నోబడీ నోస్. వాళ్ళు అటు నుంచి అటే పారిపోతున్నారు. ఎక్కడ యుద్ధము చెయ్యాలన్న కనీసమైన ఆలోచన కూడా పాకిస్తాన్ ఆర్మీలో ఇవాళ లేదు. అంటే పూర్తిగా ఎల్ఓసి సైడ్ వచ్చేయడము, మీకు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని కాపాడాలని అనుకోవడము, దీనికోసము వాళ్ళు సర్వశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అటువైపు అంతా కూడా ఖాళీ అయిపోవడం. సో ఇప్పుడు ఇది బలూచిస్తాన్కి అడ్వాంటేజ్. అలాగే మీకు అటువైపు నిన్న మాట్లాడాం తాలిబాన్ వాళ్ళు. సో తాలిబాన్ యుద్ధ వీరులు వీళ్ళు ఒక 15,000 మంది మీకు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారత్ ఈ హైవేస్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళు గస్తీ కాస్తున్నారు. మీకు ఈ కలాత్ అని మాట్లాడుతున్నాను చూసారా, ఒక్కసారి మీరు మ్యాప్ చూడొచ్చండి. మీకు చైనా నుంచి అంటే టిబెట్ నుంచి కూడా వాడి హైవే స్టార్ట్ అయితే, అంటే వాడి ట్రక్కులు అనండి, మీకు ఈ లారీలు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. ఈ వస్తున్నప్పుడు ఏంటంటే మీకు కారాకోరం దాటిన తరువాత మీకు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంటాము. దీని తరువాత ఈ హైవే అంతా కూడా ఈ కలాత్ అనబడే జిల్లా దగ్గరే మీకు అక్కడ కవర్ అవుతుంది. అంటే వీళ్ళందరూ ఇన్వేరియబుల్గా కలాత్ జిల్లా వద్దకు రావాలి. వచ్చిన తరువాతే వీళ్ళు గ్వాదార్ దాకా వెళ్ళగలరు. సో ఇప్పుడు మీకు బలూచిస్తాన్ యొక్క శత్రువులు ఒక్క పాకిస్తానా అంటే కాదండి, చైనా కూడా. అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. సో ఇది ఈ కలాత్ జిల్లా అనబడే ఈ ప్రాంతము గుండానే వెళ్ళాలి.
సో ఇక్కడే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు రియల్గా ఆయుధాలను పట్టుకొని కూర్చొని ఉన్నారు. మరి ఇది అజిత్ దోవల్ గారు ఎలా చెప్పగలిగారు? నువ్వు ఇంకొక ముంబై దాడి అనేది చేస్తే అక్కడ బలూచిస్తాన్ నీకు లేకుండా పోతుంది అంటే ఇది ఈయన అంటే దీన్నే దోవెల్ డాక్ట్రైన్ అంటున్నారు కదా. ఈయన పకడ్బందీగా వాళ్లకు కావలసిందల్లా ఇచ్చి మీరు ఫండింగ్ అనండి, ఆయుధాలు అనండి, మ్యాన్ పవర్ అనండి, ఇక మెడికల్ అసిస్టెన్స్ కూడా. ఎందుకు ఇలా చెప్తున్నానంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు నేరుగా ఢిల్లీ రావడము, ఇక్కడ హాస్పిటల్స్లో వీళ్ళు ఈ వైద్యము పొందడము ఎన్నో సందర్భాల్లో చూసాం. అలాంటప్పుడు మనము డైరెక్ట్గా వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డామా? ఇప్పుడు యునైటెడ్ నేషన్స్లో పాకిస్తాన్ వాడు బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఒక తీవ్రవాద సంస్థ అంటాడు. కానీ మనము ఏమంటాము? వాళ్ళు పోరాటదారులు, వాళ్ళ ప్రాంతము కోసము చైనా పాకిస్తాన్ చేస్తున్న అరాచకాలను ఆపడానికి వీళ్ళు అక్కడ పోరాటాలు చేస్తున్నప్పుడు ప్రపంచమంతా కూడా బలూచిస్తాన్కి సపోర్ట్గా నిలబడాలి. ఒక ప్రముఖ ఫిమేల్ సోషల్ యాక్టివిస్ట్ ఈవిడని అమెరికా వాళ్ళు ప్రత్యేకించి ఇన్వైట్ చేశారు. నీ రాష్ట్రములో నీ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఒక్కసారి ప్రపంచానికి గ్లోబల్ కమ్యూనిటీకి చెప్పమ్మా అంటే పాకిస్తాన్ వాడు ఇస్లామాబాదులోనే ఈవిడని అరెస్ట్ చేసి తరువాత జైలుకు తరలించారు. అంటే మీకు ఎక్కడా కూడా తీవ్రవాదానికి అతీతంగా పాకిస్తాన్లో ఏం జరగకూడదని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఫ్రెండ్స్ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మనం ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాము కదా, అక్కడ ఆనంద్ ప్రకాష్ గారు ఆఫ్ఘనిస్తాన్ ఫారిన్ మినిస్టర్ని కలిశారు కదా. తర్వాత చూడండి ఆఫ్ఘనిస్తాన్లో కాబూల్ రివర్ని అంటారండి, కాబూల్ రివర్ వాటర్ సప్లై అంటారు, దానిని ఇవాళ వాళ్ళు ఆపేశారు. అంటే ఇండస్ వాటర్ ట్రీటీ అనే దాన్ని మనం ఎలాగైతే క్యాన్సిల్ చేసి ఈ నీరు అనేది మళ్ళీ పాకిస్తాన్లోకి వెళ్ళకూడదని చెప్పి మనం ఇలాంటి ఆంక్షలు విధించేమో, సరిగ్గా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ వాళ్ళు కూడా అంటే షాటూట్ డ్యామ్ అని అంటారండి. ఈ షాటూట్ డ్యామ్ అనేది కాబూల్ నది, ఈ కాబూల్ నది వద్ద వేసిన ఒక డ్యామ్. ఎవరు ఇది నిర్మించారు? మనమే, భారత్ నిర్మించింది. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది డిప్లొమాటిక్గా పాకిస్తాన్ని ఎన్ని రకాలుగా ఇరికించాలో. అక్కడ కాబూల్లో కాబూల్ నది ఒక డ్యామ్ని ఆపేశాము, ఇక్కడ ఇండస్ వాటర్ ట్రీటీ పేరు మీద ఎన్నో డ్యాముల గేట్లు మూసివేశాము. అలాగే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఏకంగా ఒక నగరాన్నే వాళ్ళు స్వాధీనము చేసుకొని ఉన్నారు. సో దీంతో చైనా వాడు అసలు కలాత్ దాకా ఎలా వెళ్ళాలి, అక్కడ ఉండే మినరల్స్ను ఎలా కొల్లగొట్టాలి, వాడు నానా యాతనలు పడుతున్నాడు. మరి ఈ పరిస్థితిలో మనం ఇంకా యుద్ధమే మొదలు పెట్టలేదు, సో మనం ఇంకా POKలోకి వెళ్ళలేదు. అయినా ఆల్రెడీ పాకిస్తాన్ ఏ స్థాయిలో సర్వనాశనం అయిపోతుందో చూడండి. ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. మనం కరాచీ నుంచి లాహోర్ వెళ్ళాలా, రావెల్పిండి వెళ్ళాలా, POKలో మన సైనికులను ఆపాలా? బాబాయ్ అక్కడ మన నగరాలు పోతున్నాయి కదా, మనం వెళ్ళి అక్కడ దాడులు చెయ్యాలా? ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో మీకు తాలిబాన్ వాళ్ళని ఆపాలా? ఎక్కడ నుంచి ఏం చెయ్యగలము? సరేనండి, మేము వెళ్ళి ఇక్కడ కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అలాగే ఖతార్ వీళ్ళందరి సహాయం తీసుకుందాము, భారత్ని ఆపమని అడుగుదాము, రిక్వెస్ట్ చేద్దాము అంటే మీకు మోదీ గారు సౌదీ అరేబియాలో ఉన్నప్పుడే పహల్గామ్లో ఈ దాడులు జరిగాయండి. ఆయన వాళ్ళ క్రౌన్ ప్రిన్సెస్ షాక్ అయ్యాడు. అయ్యో మోదీ గారు ఏంటంటే ఇదేరా బాబు మా సమస్య, చూసావు కదా. వెంటనే అతనేమన్నాడు, మేము మీతోనే ఉన్నాం, మీరు వెళ్ళండి, ఈ తీవ్రవాదులను శిక్షించండి. ఎవరు? సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇమీడియట్గా మేము మీతో ఉన్నాము వాళ్ళు. అలా ఎంటైర్ ఇస్లామిక్ వరల్డ్ మేము భారత్తోనే ఉన్నాము, ఈ తీవ్రవాదులను శిక్షించండి అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడంతో పాకిస్తాన్కి ఎటు నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ లేకపోవడం. నువ్వు ఎందుకు తీవ్రవాదులను ప్రోత్సహిస్తావు? ఇప్పుడు ఎందుకు ఇలా సర్వనాశనం అయిపోతున్నావు? ఈ జ్ఞానము పాకిస్తాన్కి ఎప్పుడూ రాదండి, వాళ్ళు అంతే. మరి బలూచిస్తాన్ లిబరేషన్ వీరులు ఇవాళ ఒక నగరాన్నే స్వాధీనం చేసుకున్నారంటే ఇది ఎంత పెద్ద వార్తో కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.